హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కృష్ణాష్టమి వస్తుంది కదా. కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో చేసిన లడ్డూలు ఇలా నైవేద్యంగా చేసి పెట్టండి. ఇవి ప్రసాదంగానే కాదండి, పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ లడ్డు చాలా సాఫ్ట్గా రుచిగా ఉంటుందండి. హెల్దీగా తినవచ్చు. లేటెన్కి ఇంకా ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే అటుకులు ఒక కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఇలా పట్టుకొని చూస్తే పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అదే బండిలో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీలు కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పావు కప్పు నువ్వులు కూడా వేసుకొని నువ్వులు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే బండిలో ఒక కప్పు కొబ్బరి వేసుకొని కొబ్బరిలోని వాటర్ అంతా పోయి పొడి పొడిలాడే వరకు వేయించుకోవాలి. ఇలా పొడి పొడిలాడాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు వేసుకొని ఇలా రవ్వ రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పల్లీలు నువ్వులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా ఇలా మిక్సీ పట్టుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక స్పూను యాలకుల పొడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ ఇలా కలుపుకోలేకపోతే మిక్సీ వేసుకోవచ్చండి. మొత్తం కలిపి ఒకసారి ఇలా కలుపుకొని ఉండలు చేసుకోవాలండి. మనం ఎక్కడ నెయ్యి వేయలేదు, అయినా కానీ చాలా సాఫ్ట్గా వచ్చేసిందండి. నువ్వులు పల్లీలలో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్తోనే ఉండైపోయిందండి. చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇలా మొత్తం పిండితో లడ్డూలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ లడ్డూలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. 10 days వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. బెల్లంలో నువ్వులలో ఐరన్ కాల్షియం ఉంటుంది కాబట్టి హెల్తీగా తినవచ్చు. ఈ లడ్డూను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.